సరే ఇప్పుడు కొన్ని చూస్తున్నాము, లైక్ డాక్టర్స్ మీద అటాక్స్, పేషెంట్ తరపున బంధువులు కానీ వచ్చి హాస్పిటల్ సామాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేయడం లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ప్రొటెక్షన్ చేయడానికి మన మెడికల్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇదేనండి. ఇప్పుడు మెయిన్గా డాక్టర్స్ పైన అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో, మీకు గతంలో కూడా ఇవన్నీ అటాక్స్ అనేది జరిగిన భాగంగా గతంలో అనేక ఎడ్యుకేషన్స్ జూనియర్ డాక్టర్స్ కానీ, ఐఎంఏ కావచ్చు, హెచ్ఆర్డీ కానీ, మీకు అన్ని ఆర్గనైజేషన్ అటాక్స్లో భాగంగా 2008లో నిలఫర్ జరిగిన సంఘటనకి యాక్ట్ 2008 అనే యాక్ట్ మనకు ఉంది. దాని ప్రకారంగా 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, 50,000 ఫైన్ ఉంది. కాకపోతే ఏంటంటే మనము ఈ 3 years ఇంప్రిజన్మెంట్ ద్వారా ఎవరైతే అరెస్ట్ అవుతుందో వాళ్ళు ఎమ్మటే బెయిల్ ఇస్తున్నారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి అన్ని ఆర్గనైజేషన్స్ రీసెంట్గా ఏదైతే ఆర్జీగర్లో కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, అమ్మాయి పని చేసిన సంఘటనలో, దాని తర్వాత ఏం చేశారంటే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పేసి అందరం మనం స్ట్రగుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చాలా కొంతకాలంగా. అయితే కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఒక యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 10 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక యాక్ట్ పెట్టారు. బట్ అది ఇంప్లిమెంట్ జరగాలి.